హలో అండి. మేము శివరాత్రి ముందు రోజే విజయవాడ అమ్మవారి దర్శనానికి వచ్చాము. అయితే అమ్మవారి దర్శనం చాలా బాగా అయ్యింది. అయిన తర్వాత పానకాల స్వామి దర్శనానికి కూడా వెళ్ళాము. అక్కడ పానకాల స్వామి దగ్గర చాలా లైన్ ఉంది. మేము టికెట్ తీసుకుని ముందుగా స్పెషల్ దర్శనానికి వెళ్ళి స్వామికి పానకం అర్పించాము. సగం పంతులు గారు మాకు ఇచ్చారు. చూడండి, ఇవన్నీ కూడా పానకం బిందెలు. ఇదే మేము ఫస్ట్ టైం వెళ్ళడం. అయితే స్వామి దర్శనం కూడా చాలా బాగా అయింది. స్వామి దర్శనం అయిన తర్వాత రాజ్యలక్ష్మి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. అమ్మవారి దర్శనం కూడా బాగా అయింది. చూడండి, అందరూ దీపాలు వెలిగించుకుని గుడిలో చాలా భక్తి భావంతో ఉన్నారు. కొండపైనే పక్కన ఒక గృహ ఉందండి, అందులో కూడా కొన్ని అమ్మవార్లు దేవతలు కొలువై ఉన్నారు. మేము అయితే అన్ని దేవుళ్ళను దర్శించుకుని కిందకి దిగి వస్తున్నాము. అయితే ఇక్కడ నుంచి మేము పాత గుడి ఉందటండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అక్కడికి బయలుదేరాము. పైన చూడండి వ్యూ ఎంత బాగుందో. కొంతవరకు అయితే నేను వీడియో తీశాను. మళ్ళీ మేమైతే గుడికి వెళ్ళిన తర్వాత మేము షాపింగ్ చేసుకుని మోపిదే వెళ్ళాలి. ఇగోండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చేసాము. స్వామి టెంపుల్ అయితే చాలా పెద్దది, పురాతనమైనది, చాలా బాగుంది. అయితే లోపల ఫొటోస్ తీయకూడదన్నారు. నేను సాధ్యమైనంత వరకు ఇలా నేను ఫోటో కవర్ చేశాను వీడియో. నాకు ఇలా వీడియో చేయడం అంటే చాలా ఇష్టం. మేము గుడిలోకి వెళ్తుంటే అక్కడ తిరునామం వేస్తున్నారు. మేమంతా తిరునామం వేయించుకున్నాము. నాకు తిరునామం అంటే చాలా ఇష్టం అండి. అయిన తర్వాత స్వామి దర్శనం అయ్యింది, చాలా బాగుంది. అమ్మవారు స్వామి కూడా. అక్కడి నుంచి మేము మంగళగిరిలో సారీస్ బాగుంటాయంటే షాపింగ్ చేసాము. బయలుదేరి మోపిదేవి వెళుతున్నాము. మోపిదేవి వెళ్ళేసరికి గుడి క్లోజ్ అయిపోయింది. అక్కడే మేము హోటల్లో ఆ నైట్ స్టే చేసి మరుసటి రోజు మేము అక్కడ దగ్గరలో ఉన్న ఒక శివాలయాన్ని దర్శించుకున్న తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శించుకుని హంసల దీవి బీచ్కి వెళ్ళాము. థ్యాంక్ యూ.